హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలుగు 20. అందరికి జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం అయితే వచ్చేసి కొరుట్ల పటేల్స్ యూత్ కాపువాడ దగ్గర అయితే ఉన్నాం. నా బ్యాక్ డ్రాప్ లో అయితే చూసేది కదా, మన బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేసి మన గరుడ మహారాజ్ అండ్ ఇక్కడ మన గణేషుడు కూడా చూసుకోవచ్చు. మన ముంబై స్టైల్, మన కొరుట్లలో ఇది ఒకటే యాంటిక్ పీస్ అన్నమాట. అండ్ మన కాస్ట్యూమ్ వర్క్ కూడా మొత్తం వచ్చేసి అయితే మన రియలిస్టిక్. అండ్ ఇక్కడనైతే మన కమిటీ మెంబర్స్ అయితే ఉన్నారు. మన మెయిన్ ప్రెసిడెంట్ తోటి కూడా మాట్లాడదాం, ఇక్కడ ఎట్లా జరుగుతుంది, ఈ 90s ఫెస్టివల్ ఎట్లుంటుంది అని చెప్పేసి అయితే. చలో, ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఇక్కడ స్కిప్ అయితే వేయకండి. అట్లే ఒక లైక్ కొట్టేసేయండి. అట్లే మన పటేల్స్ యూత్ కాపువాడ వారు ఎవరైతే వీడియో చూస్తారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. జై శ్రీ గణేష్. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప. ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే మనం వచ్చేసి కొరుట్ల అయితే విజిట్ చేసేసినాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ప్రజెంట్ కొరుట్ల మన పటేల్స్ యూత్ దగ్గరనైతే ఉన్నాం, కాపువాడ. ఇక్కడ మన మెయిన్ అధ్యక్షుడు మన నారాజ్ అన్న అయితే ఉన్నాడు. అన్న, నేనైతే తెలుసుకున్నా ఏంటిదంటే ఇక్కడ మీరు మొత్తం మెయిన్ అయితే మీదే ఉంటుందట. మన ఇప్పుడు ఉత్సవాల కమిటీ దగ్గర కూడా మొత్తం మీరే ఒక మెంబర్ అని చెప్పేసి అయితే తెలిసింది. అండ్ నేను కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నా విశేషాలు కొన్ని. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు 9 days మీ దగ్గర ఎట్లా జరుగుతుంది పండగ అని చెప్పేసి, అండ్ ఇక్కడ నిమజ్జనం కూడా ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి అయితే ఒక్కసారి మీ మాట్లాడారు. ఇక్కడ ప్రత్యేకంగా పటేల్స్ యూత్ అనేది 7 years నుంచి మేము ఇక్కడ రన్ చేస్తున్నాం. ఓకే. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం వినాయకుడు అనేది ఏదో ఒక రూపాంతరంగా మనకు ఉండడం జరుగుతుంది. ఓకే. ఈసారి మేము గరుడ వాహనం ఏంటి మాకు కొనుగోలు చేసిన వారు బండారి శంకర్ గారు ఈసారి మనకు కొని ఇవ్వడం జరిగింది. వారి కుమారుడు నిఖిల్ ఇక్కడ ఉన్నాడు. అయితే మనకి వచ్చేసి ప్రతి సంవత్సరం మేము ఏదో రకంగా ఇక్కడ పూజలు, కుంకుమార్చన కానీ, సంథింగ్ అన్నదాన కార్యక్రమాలు కానీ, ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ కానీ, పిల్లలకు సంబంధించి కానీ ఏదైనా డ్రాయింగ్ అట్లా ప్రోగ్రామ్ పెట్టి కొంచెం పిల్లల్లో కూడా ఉత్సాహం కలిగించడానికి నిష్టతోటి పూజలు చేయడం ఇక్కడ మాకు ఆనవాయితీగా వార్డులో 24 వార్డులో మేము చేయడం జరుగుతుంది. కొరుట్లలో కూడా అన్ని గణపతుల కంటే మా దగ్గర ప్రత్యేకంగా నిష్టతోటి ఇక్కడ పూజలు అయితే మేము నిర్వహిస్తాం. మా దగ్గర ఉన్న నాయకులు కూడా, ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ అందరూ కానీ ఇక్కడ వచ్చి పూజలు చేసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీస్ శాఖ వారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఇంకా మున్సిపల్ శాఖ వారు కానీ అందరూ వచ్చి ఇక్కడ విజిట్ చేసి వినాయకునితో పూజలు చేయించుకొని వెళ్ళడం జరుగుతుంది. ఓకే అన్న, అంటే నార్మల్గా కూడా పర్సనల్గా మీ పర్సనల్గా ఇక్కడ మీరు ఒక కమిటీ అధ్యక్షుడు అని తెలిసింది, అంటే మీరు ఒక మెంబర్ అని చెప్పేసి ఒకసారి దాని గురించి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి వినాయక నవరాత్రులకి మనకి ఇక్కడ ఒకటి కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కొరుట్ల లెవెల్లో కూడా ఒక 20 నుంచి 25 మెంబర్స్ తీసుకొని మనం ఎలా అయితే వినాయకుడిని ప్రతిష్ఠ చేస్తాం, ఆ ప్రతిష్ఠ చేసే విధానాలు కానీ, మన ఎలా ఉండాలి, ఇక్కడ మనం ఎలా ఉంటే దీనికి డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది, వినాయకుడు ఎలా అంపాలి, మనం వినాయకుడి నిమజ్జనం ఎలా చేయాలని చెప్పి మా కమిటీ ద్వారా మేము అందరికీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ శాఖ వారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి మళ్ళీ అందులో ఇక్కడ కొరుట్లలో కూడా ఏంటంటే ఒక ఆనవాయితీ వచ్చేసి అన్ని గణపతులు అనేది ఒక చోటుకు వస్తాయి. ఒక్క చోట అంటే ఇక్కడ కాలేజీ గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక 100 to 150 దాకా వినాయకులు అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క రూపకల్పన చేసుకొని మనకు సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు తీసుకొని మనకు అక్కడ తీసుకొని వచ్చి ప్రోగ్రామింగ్ చేస్తాం. దీన్ని జడ్జెస్ ఉంటుంది, 5-6 మెంబర్స్ జడ్జెస్ ఉండి వాళ్ళు దాన్ని చూసి దాని ప్రైజ్ అనేది ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ లెక్క, కన్సల్టేషన్ ప్రైజ్ లెక్క ఒకటి మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ గణపతులు చేయడానికి లక్షలాది మంది జనాభా అక్కడికి వస్తారు. దాన్ని విజిట్ చేసి వినాయకులన్నీ ఉత్సాహవంతులు పిల్లలతోటి వాళ్ళతో సంతోషంగా చూసి దీన్ని మన వాగు దగ్గరికి, ఇక్కడైతే కొరుట్ల వాగు దగ్గరికి తీసుకెళ్ళి పంపడం జరుగుతుంది. లైన్ వైజ్గా, సీరియల్ వైజ్గా నెంబర్స్ ఉంటాయి దీనికి. ఫస్ట్ దేవాలయాలకు, తర్వాత కుల సంఘాలకు, తర్వాత యువజన సంఘాలకు వీటిని సీరియల్ వైజ్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ శాఖ వారితో మమేకమై ఈ కమిటీ అనేది 25 మంది కమిటీ అనేది మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఓకే అన్న, మీరు ఒక కమిటీ అధ్యక్షులు లెక్క కాకుండా పర్సనల్గా కూడా మీరు ఒక మంచి హెల్పింగ్ నేచర్ అని పర్సన్ అని చెప్పేసి అయితే తెలిసింది. అంటే మీరు ఇట్లా బ్లడ్ డొనేషన్ కానీ, ఫుడ్ డొనేషన్ కూడా చేస్తారంటారు. మీ మాటలలో ఒకసారి మా కోసం. ఇప్పుడు మేము కొరుట్ల సేవదలను ఒక ఎన్జిఓని కూడా స్థాపించడం జరిగింది. 10 years నుంచి మేము సోషల్ వర్క్లు అయినా చనిపోయిన పురుగులైనా, పుట్టినలైనా, పెళ్ళిళ్ళైనా, ఇలాంటి ఫంక్షన్స్ అయినా కూడా ఫుడ్, మిగిలిన ఫుడ్ని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజ్ దగ్గర కానీ ఇక్కడ ఫంక్షన్స్ ఎక్కడ జరిగినా కూడా వేస్టేజ్ కాకుండా స్లమ్ ఏరియాలో ఉన్న పీపుల్కి మేము ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ ఇలాంటి చోట్ల మా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళతో బ్లడ్ డొనేషన్స్, ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి, ఎవరైనా గరీబ్ వాళ్ళు ఉంటే మేము గరీబ్ వాళ్ళకి డబ్బులు మేము పెడతాం. వాళ్ళు పెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పెట్టించి మేము డొనేషన్ అనేది చెప్పడం జరుగుతుంది.
ఓకే అన్న, అంటే ఇది ఎన్ని ఇయర్స్ నుంచి నడుస్తుంది? ఇప్పుడు మనకు 10 years నుంచి నడుస్తుంది. మేమైతే ఈ వినాయకుని మా పటేల్స్ తరఫు నుంచి కూడా ఎంతో మందికి ఇది యువతకు సంబంధించి ఏమైనా హెల్ప్ కానీ, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకున్నా కూడా, ఎవరికైనా ఏదైనా పిల్లల డబ్బులు అవసరం ఉన్నా కూడా, ఏమైనా ఇబ్బందులైనా, స్కూల్ ఫీజులు కట్టలేకపోయినా, ఏదైనా స్కూల్ ఫీజులలో కట్టలేకపోయినా అక్కడ మాట్లాడమన్నా కూడా మేము మాట్లాడి వారికి ఏదో విధంగా ఒక సాయం అయితే చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే మీ విలువైన టైం కూడా మాకు ఇచ్చినట్టు. ఓకే థ్యాంక్ యూ. మీరు కూడా మాకు అక్కడికి వచ్చి మాకు ఎంతో భరోసా ఇచ్చారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న. అట్లానే ఇక్కడికి మన పటేల్ సూత్కి అయితే మనం ఇన్వైట్ చేసిన శ్రావణ్ అన్న కూడా ఒక్కసారి మనందరి తరఫున అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫ్రెండ్స్ చూసిరు కదా మన పటేల్ యూత్ కాపువాడ కొరుట్లది అయితే ఇక్కడ మన ఇంటర్వ్యూ అయితే చిన్న ఇంటర్వ్యూ కూడా చేసినాం. అట్లనే మన నారాగణన్ అయితే ఇక్కడ ఉత్సవాలు ఎట్లా జరుగుతాయి అండ్ 9 days ప్రోగ్రామ్స్ ఎట్లుంటాయి అండ్ మన నిమజ్జనం కూడా ఆ ప్రాసెస్ ఎట్లుంటుంది అని చెప్పేసి అయితే చెప్పింది కదా. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మన ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసి పీకే లాక్స్ తెలుగు 20 అని ఉంటుంది. అన్న గణపతి బప్ప మంగళమూర్తి, జై బోలో గణేష్ మహారాజ్ కి.